హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం వచ్చేసి సీతా స్వయంవరం చూద్దాం కదా. ఇప్పుడు ఎపిసోడ్ 7 సీతా కళ్యాణం చూద్దానండి. ఈ ఎపిసోడ్ లో వచ్చేసి సీతా కళ్యాణం ఎలా జరిగిద్ది, వనవాసం ఎలా ఆరంభమైంది అన్న దాని గురించి చూద్దాం. మిథిలా నగరం స్వర్గంలా వెలుగుతుంది. రామ సీతలతో పాటు లక్ష్మణుడేమో ఊర్మిళను, భరతుడు మందవిని, శత్రుఘ్నుడు కృతకీర్తిని వివాహం చేసుకున్నారు. The city of Mithila shines like heaven along with Rama and Sita. The other brothers too are married in a grand ceremony. ఆనందోత్సాహంతో 4 జంటలు అయోధ్యకు చేరుకున్నారు. నగరం సంగీత పూలతో ఉత్సాహాలతో నిండిపోయింది. After the joyful wedding, the 4 couples return to Ayodhya. The streets are filled with music, flowers and celebrations. దశరథ మహారాజు రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. అయోధ్య ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. King Dasharatha decides to crown Rama as the next king. The people of Ayodhya rejoice at the news. కానీ విధి వేరే తీర్పిచ్చింది. రాణి కైకేయి తన వరం అడిగింది. ఏం వరం అడిగింది? భరతుడు రాజు కావాలని, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని వరం కోరింది దశరథ మహారాజు. But fate takes a turn. Queen Kaikeyi demands her boon, Bharata to be a king and Rama to be sent to the forest for 14 years. దశరథ మహారాజు కైకేయి వరం ప్రకారం రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పి కోరుతారు. రాముడు చిరునవ్వుతో వనవాసాన్ని స్వీకరించాడు. అతని శాంత స్వభావం, విధేయత అందరి కళ్ళలో నీరుగా మారాయి. Rama accepts the exile with a gentle smile. His calmness and obedience move everyone with tears. సీతాదేవి తన భర్తతో పాటు వెళ్లాలని పట్టుబట్టింది. లక్ష్మణుడు కూడా వారితో వనవాసానికి సిద్ధమయ్యాడు. ముగ్గురు బయలుదేరేందుకు సన్నద్ధమయ్యారు. Sita insists on following her husband and Lakshmana too was to go with them. Together they prepared to leave the place. రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యను విడిచి వెళ్తుండగా ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు. వారి హృదయాలు ఆ దివ్యత్రయాన్ని వనంలోకి అనుసరించాయి. As Rama, Sita and Lakshmana leave Ayodhya, the people weep in sorrow. Their hearts follow the divine trio into the forest. కళ్యాణం జరిగిన తర్వాత రాముడు అయోధ్యకు రాజు కావలసింది. పట్టాభిషేకం చేసుకుని రాజు అవ్వాల్సిన వాడు దశరథ మహారాజు కోరిక మేరకు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అక్కడి నుంచి రాముని వనవాసం ప్రారంభమవుతుంది. త్యాగం, ప్రేమ, ధర్మం కలిసిన ఈ ప్రయాణం ప్రపంచాన్ని మార్చేది. Thus begins Rama exile, a journey of sacrifice, love and dharma that would change the destiny of the world. పిల్లలు చూసారు కదా సీతా కళ్యాణం ఎలా జరిగిందో. ఇక్కడి నుంచి అసలు కథనం మొదలైంది. సీతా రాముడు వనవాసం ఎలా చేస్తారు అన్న దాని గురించి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. బాయ్ పిల్లలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు